ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవరా సెట్స్ పై ఉంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా విషయంలోనే ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. టైగర్ కెరీర్ లోనే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దేవరా తెరకెక్కుతోంది. అయితే ఏప్రిల్ 5న రావాల్సిన దేవరా అనుకోకుండా వాయిదా పడింది. ఏపీ ఎలక్షన్స్ తో పాటు గ్రాఫిక్స్ కారణంగా పోస్ట్ పోన్ చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే దేవరా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి నెక్స్ట్ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు యంగ్ టైగర్. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. బ్రహ్మాస్త్ర దర్శకుడు ఆయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే వార్ 2 షూటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే హృతిక్ రోషన్ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇక ఎన్టీఆర్ ఏప్రిల్ 1 లేదా 2nd వీక్ నుంచి వార్ 2 సెట్ లోకి జాయిన్ అవ్వబోతున్నాడు అనమాట. ఈలోపు దేవరా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. దేవరలో కేవలం సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంచి వార్ 2 కంప్లీట్ చేయనున్నారట. అయితే వార్ 2 మూవీ పవర్ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాగా రాబోతోంది. ఇందులో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడని సమాచారం. దీంతో ఈ సినిమాలో భారీ స్టంట్స్ ఉన్నాయట. అయినా కూడా ఎన్టీఆర్ హృతిక్ తగ్గేదే లేదంటున్నారట. ముఖ్యంగా ఎన్టీఆర్ డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేయబోతున్నారట. దీంతో ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడా అని నందమూరి అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు. డూప్ లేకుండా ఈ రిస్క్ అవసరమా అని అంటున్నారు. అయినా కూడా టైగర్ మాత్రం స్వయంగా తాను యుద్ధం చేస్తానని అంటున్నారట. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని